భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎల్లారెడ్డి నుండి ఆ సంఘం నాయకులు జిల్లా కలెక్టరేట్ కామారెడ్డికి తరలి వెళ్లారు. కలెక్టరేట్లో ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ అందజేయాలని, మీ సేవ సభ్యత్వం రద్దు చేయాలని, సాధారణ మరణం చెందితే 6 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు నుండి బోగస్ కార్డు రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్మికుని చైర్మన్ గా నియమించాలని, వృద్ధాప్య కార్మికుడికి 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 5,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా లేబర్ ఆఫీసులో స్టాఫ్ ను పెంచాలని, వీటితో పాటు 17 డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, జిల్లా అధ్యక్షుడు మొయినుద్దీన్, ఉపాధ్యక్షులు బ్రహ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్లు సాయిలు, లింగం తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం జిల్లా కమిటీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ పది రంగాల కార్మికులకు గత ప్రభుత్వాలు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆ వెల్ఫేర్ బోర్డు మాకు సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన తప్పుడు వాట్సాప్ ప్రచారాలతోటి మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కార్మికులు, గ్రామీణ కార్మికులు మీసే ద్వారా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. దాని ద్వారా మరి అసలైన కార్మికులు నష్టపోతూ ఉన్నారు. దీన్ని బట్టి మరి మీసేవ సభ్యత్వాలు రద్దు చేసి ఏఎల్ఓ ద్వారానే మాకు సభ్యత్వాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరియు దీని 2009 నుంచి 2014 వరకు తీసుకున్నటువంటి బీఓసీ కార్డులను రెన్యువల్ చేయటం లేదు. 1,00,000 కారణాలను పెట్టి వాటిని పక్కకు తొలగిస్తూ ఉన్నారు. వాటిని వెంటనే ఆన్లైన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి బయోమెట్రిక్ అనే ఒక మిషన్ తీసుకొచ్చి మరి రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, సిమెంట్ రంగంలో కావచ్చు, మరి కలర్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వేలు ముద్రలు సరిగా రావడం లేదు. దాంతో వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కోల్పోతూ ఉన్నారు. కాబట్టి బయోమెట్రిక్ను రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వాలు కూడా మరి మాకు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వము హరీష్ రావు మాకు 1,00,000 బైకులు ఇస్తానని చెప్పడం జరిగింది. 1,00,000 బైకులు కాదు, మా భవన నిర్మాణ కార్మికులకు 10 లక్షల బైకులు ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే వెల్ఫేర్ బోర్డులో 15 లక్షల మంది కార్మికులు నమోదవుతుంటే దానిలో 4-5 లక్షల బోకస్ కార్డులు ఉన్నా కానీ అసలైనటువంటి కార్మికులకు 10 లక్షలు ఉన్నారు. వారికి అందరికీ అందే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే వారికి ప్రతి ఒక్క కార్మికునికి బైక్ ఇవ్వాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్మిక వ్యవస్థ ధనిక కార్మిక వ్యవస్థని అంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరము 1500-1600 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ చూపిస్తూ ఉన్నారు. మరి కార్మిక వ్యవస్థకు 600 కోట్ల రూపాయలు అయినా కానీ 1000 కోట్ల రూపాయలు కార్మికులకు ఏర్పాటు చేసి మరి 60 సంవత్సరాలు వచ్చినటువంటి కార్మికులకు ప్రతి నెలకు పింఛను 5,000 రూపాయల పింఛను ఇవ్వాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు 6,30,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వాటిని మనకు 15 లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్గా పెంచాలని, మరి సాధారణంగా చనిపోయినటువంటి కార్మికులకు 6 లక్షలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి మా యొక్క డిమాండ్లను మరి చేయకపోతే రానున్న రోజుల్లో కార్మికులమందరం ఐకమత్యమయ్యి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి వెల్ఫేర్ బోర్డులో కమిటీ లేదు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కార్మిక మంత్రి లేడు. దాన్ని మంత్రిని ఏర్పాటు చేసి మరి కొత్త కమిటీని ఏర్పాటు చేసి కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ జై జై కార్మిక, జై కార్మిక, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల